చచ్చిపోయిన వాళ్ళే ఉన్నాయి, పట్నం ఉన్న వాళ్ళే ఉన్నాయి. ఆడ పట్నంలో ఎత్తారు, ఈడెత్తారు. అట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రత్యేక ఓటర్ సవరణ అనేటువంటిది పెట్టింది. ఇప్పుడు దాంట్లో ఏంటంటే మీకు బిఎల్ఓలు వచ్చి ఒక పొడుగు ఫామ్ ఇస్తున్నారు. అలా మీ ఫోటో కూడా ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, మీ వివరాలు ఉంటాయి. ఈ ఫోటో తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర పెట్టుకున్నాక మా బిఎల్ఏలు వస్తారు. ఇగో మా ఆయన ఉన్నాడు, ఇగో తమ్ముడు ఉన్నాడు, మన వాళ్ళు అందరూ వస్తారు, బాబు వస్తాడు, వీళ్ళు వస్తారు. మీకు ఎక్కడ ఎవరినో ఒకరు అరేంజ్ చేసాం, వాళ్ళు నింపిస్తారు. మీరు అది నింపి ఖరాబ్ చేసుకోకూడదు. ఖరాబ్ చిత్త అయితే అనుకో మళ్ళీ మనకు ఫామ్ రావాలంటే ఇబ్బంది అవుతుంది. మన ఓటు భద్రంగా ఉండాలంటే మనకి ఇచ్చినటువంటి ఆ ఫామ్ను తీసుకొని ఆ ఫామ్లో మన వివరాలన్నీ కూడా కరెక్ట్ పొందుపరుస్తేనే మన ఓటు మనకు భద్రంగా ఉంటుంది. మళ్ళీ ఒకరికి ఒకటే ఓటు ఉండాలి, ఈడొకటి ఆడొకటి ఓటు ఉండదు. దానికోసమే ఆ ఓటర్ సవరణ చేస్తానంటే ఇప్పుడు ఆ ఓటర్ సవరణ ఫామ్ ఇస్తారా జాగ్రత్త పెట్టుకోండి. మన బిఎల్ఏలు వస్తారు, నింపిస్తారు. మీరు ఏదో ఒకటి నింపి మళ్ళీ చేయకూడదు. మళ్ళీ అయ్యో మా కోడలు కోటు రావాలి, మా కోడలు కోటు రావాలంటే మళ్ళీ వస్తారు, మా వాళ్ళ అమ్మగారి ఇంటి రావాలన్నా మీరు పడుకొని కావద్దు. ఏం లేదు, అక్కడ కూడా మాట్లాడేది మన వాళ్ళు ఉంటారు, మన బిఎల్ఏలు ఉంటారు, మన అక్కడ బిఎల్ఓలు ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ ఉన్న నెంబర్లు ఇప్పుడు మీ కోడలు ఉన్నది, కోడలు కోటు రాలే. అప్పుడు 2002లో ఆమె కోటు రాలే. ఓటు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళ నాన్నది ఓటు ఉంటుంది కదా, వాళ్ళ నాన్న ఓటు నెంబర్ తీసుకొచ్చి మనం ఇక్కడ వేసుకుంటాం అంతే. దానికోసం మనం పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఇది కావాలంటే అది కావాలంటే అని మళ్ళీ అర్రీ కావద్దు. నిమ్మనంగా మనం ముందు వచ్చిన పాము మా బియ్యలు ఉంటే మొత్తం పరిశీలించి మీకు చెప్తారు. రాగమం కాకుండా అయ్యో ఉంటుందా అని టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. ఏం తప్పు